పెట్రోల్ కొరత లేదంటున్నారు బంకుల డీలర్లు. సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారని చెబుతున్నారు. పెట్రోల్ డీజిల్ విషయంలో ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. మరింత సమాచారం మదీనాగూడ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి వాహనదారులతో రద్దీ నెలకొందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 65 నేషనల్ హైవే 65 వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి మదీనాగూడలో ఉన్నటువంటి బంక్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ప్రాంతం మొత్తం కూడా నేషనల్ హైవే 65 సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో పెట్రోల్ బంక్ వచ్చినటువంటి వాహనాల రద్దీతో అయితే రోడ్డు మొత్తం జామ్ అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉదయం నుంచి చూస్తున్నాం అన్ని బంకులలో కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కానీ ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి బంక్ కావడంతో అయితే బంక్లో ఉన్న వాహనాల కంటే కూడా రోడ్డుపై వేచి ఉన్నటువంటి వాహనాల క్యూ లైన్ అనేది చాలా పెద్దగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే మనం 2 వీలర్ 3 వీలర్తో పాటు భారీ వాహనాలు అన్నీ కూడా పెట్రోల్ డీజిల్ కోసం వచ్చి రావడంతో అయితే ఒక్కసారిగా రద్దీ నెలకొందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇండియన్ ఆయిల్ బంక్లో అయితే చూస్తే ఎక్కడ చూసినా కూడా జనమే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా బంకులలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ముఖ్యంగా వాహనదారులు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనేటువంటి భయాందోళనలతో అయితే బంకుల వద్దకు పరుగులు తీసినటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి వాహనాలను ఫుల్ ట్యాంక్ చేయించుకునే విధంగా అయితే ఇక్కడ వాహనాలను నిలుపుతున్నటువంటి పరిస్థితి. సో క్రమక్రమంగా మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంకులో చూడవచ్చు. ఇటు ఇప్పటివరకు చూస్తాం వాహనాలే కాకుండా వాహనాలలో ప్రత్యేకంగా ట్యాంకర్స్ పెట్టి కూడా తీసుకొచ్చి పెట్రోల్ తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత ఏర్పడితే ఇటు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తాయని భావించినటువంటి ప్రజలైతే ఒక్కసారిగా ఇటు బంకుల వద్దకు రద్దీ నెలకొంది. సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి బంకులో అయితే చూడవచ్చు పెద్ద పెద్ద ట్యాంకర్స్ని కూడా తీసుకొచ్చి అయితే ఫిల్లింగ్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వేలాది రూపాయల డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే బంకులలో కూడా కొంతవరకు స్టాక్స్ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా అయితే అధికారులు బంకులలో సప్లై చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఎండలో సైతం వాహనదారులందరూ కూడా వాహనాలలో పెట్రోల్ కానీ అదేవిధంగా ఇటు డీజిల్ తదితర ఇంధనాల కోసం అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు వాహనాలతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఇటు సపరేట్గా క్యాన్స్ కూడా క్యారీ చేస్తున్నటువంటి పరిస్థితి. 2 వీలర్లలో వచ్చి కూడా డీజిల్ తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2 వీలర్లలో ఇటు డీజిల్కి సంబంధించినటువంటి క్యాన్స్ని కూడా తీసుకువచ్చేసి అయితే ఇక్కడికి బారులు తీరి గంటల తరబడి కూడా ఎండలో వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా అన్ని బంకులలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ అధికారులు మాత్రం చెప్పేది ఏంటంటే ఇప్పటికే స్టాక్ సంబంధించి ఎక్కడ కూడా కొరత లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రజలు కొంత సంయమనం పాటించాలని చెప్తున్నప్పటికీ కూడా క్రమక్రమంగా బంకులలో వాహనాలకు సంబంధించినటువంటి రద్దీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొంతమంది లైన్లో కొంత ముందు వెనుక వచ్చేటువంటి క్రమంలో అయితే కొంత వాగ్వాదాలు గొడవలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా బంకుల వద్దకు చేరుకొని అయితే ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే మనం చూడవచ్చు బంకుల వద్ద కూడా బాటిల్స్ను తీసుకురావద్దంటూ కూడా గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అన్ని బంకులలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్న క్రమంలో అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాహనాలన్నింటినీ క్యూ పద్ధతి ప్రకారం ఇటు బంక్ నిర్వాహకులు కూడా ఇక్కడ ఉంచి వారందరికీ కావాల్సిన విధంగా పెట్రోల్ను డీజిల్ను కావాల్సినటువంటి ఇంధనాన్ని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. సో ఇదే పరిస్థితి కనుక సాయంత్రం వరకు కొనసాగినట్లయితే బంకులలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ కూడా డీజిల్ కూడా అయిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు తీసుకువస్తామని అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మనకు సంబంధించి ఇక్కడ బంక్ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఇంత క్యూ లైన్ ఏర్పడుతుంది? సోషల్ మీడియా ఎఫెక్ట్ తప్ప ఒరిజినల్గా మామూలుగా ఏ ప్రాబ్లం లేదు. డీజిల్ పెట్రోల్ కంపెనీ నుంచి వస్తానే ఉంది. పబ్లిక్ అంతా ఒక్కసారి వచ్చేటప్పటికే ఈ ప్రాబ్లం, అంతేగాని వేరే విధంగా ఏమి లేదు. అంటే మీకు ఇండెంట్ విషయంలో కానీ ఇక్కడ సప్లై విషయంలో ఎక్కడైనా ప్రాబ్లం ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇదంతా సోషల్ మీడియాలో పుకార్లు మూలాన ఇంత పబ్లిక్ గ్యాదర్. అంటే ఇంకా ఎన్ని రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి? ఇంకా ఎంత ఇండెంట్ ఉంది మీకు రావాల్సింది? 24 అవర్స్ ఎనీ టైం ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది పరిస్థితి చూసినట్లయితే కేవలం భయాందోళనతోనే ఎక్కువగా ఇటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొనుగోలు చేసి ఇటు బంకుల వద్దకు వచ్చి బారులకు తీరైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. కెమెరామెన్ జగన్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.
పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది, మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మాకు మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. జనాలు అనవసరంగా ప్యానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్ని బాగా పనిచేస్తున్నాయి. అక్కడో ఎక్కడో వాళ్ళు కొన్ని పెట్రోల్ పంప్ యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి నుంచి అరిచి గొంతు పోయింది. పోలీస్ ప్రొటెక్షన్ కావలలో సాయంతో మేము పెట్రోల్ పోయడం జరుగుతుంది. దయచేసి జనాలు సహకరించగలరని మా ప్రార్థన. అసలు ఎలాంటి సమస్య ఎలాంటి కొరత లేదు. मैं एज ए डीलर जो है ना शरफन एंड सन्स फिलिंग स्टेशन से बात कर रहा हूँ. BPCL का पेट्रोल पंप है हमारा, भारत पेट्रोल पंप है जो कि पहाड़ी शरीफ पे है. ये अननेसेसरी जो है ना पब्लिक का जो पैनिक है, ये रूमर्स को जो है ना रूमर्स स्प्रेड होने की वजह से ये क्राउड अननेसेसरी जो है ना जमा हो जा रहा है. ऐसी कोई परेशानी नहीं है, कोई दिक्कत नहीं है पेट्रोल की. लिटरली जो है ना हमारे आज सीपी हैदराबाद कमिश्नर सीवी हमारे सज्जनर साहब भी जो है ना अपने ट्वीट करे हैं. हालांकि देखिए ऐसे कोई प्रॉब्लम नहीं है प्रोडक्शन में. हालांकि अननेसेसरी रूमर्स के ऊपर बिलीव करके जो है ना पैनिक हो रहे हैं. हम तमाम हमारे कस्टमर्स को रिक्वेस्ट कर रहे हैं कि आप लोग जो है ना सब्र से रहिए, कोई मसले नहीं है. इंशाल्लाह जो है ना पूरे मसाइल जो है ना अपने परेशान होने की बात नहीं है. हालांकि प्रोडक्ट वगैरह सब चीज़ बराबर है, एडुकेट स्टॉक है. हालांकि पब्लिक की वजह से रूमर्स की वजह से जो है ना ये पैनिक हो रही कस्टमर्स. हमारी रिक्वेस्ट है आप लोग पैनिक मत कीजिए. अवेलेबल है स्टॉक वगैरह हमारे पास. हम तो जो है ना सप्लाई दे रहे हैं बराबर पेट्रोल और डीजल की. और कस्टमर से ये रिक्वेस्ट है और हमारी कंपनी से ये गाइडलाइंस आए कि बॉटल्स में, कैंस में, बैरल्स में ये लूज जो है ना हमको जो है ना सेल करना नहीं है. ये स्ट्रिक्टली हमारे को सर्कुलर्स आए हुए हैं कि हमारे को कंपनी से गाइडलाइंस आए हुए हैं. क्यों? क्योंकि जो है ना ये बाद लोग ऐसे जो है ना स्टॉक को मेंटेन करके रख रहे हैं. ये इंतहाई जो है ना हमारे लिए जो है ना प्रॉब्लम वाली हो सकती है कस्टमर के लिए, क्योंकि इन्फ्लेमेबल आइटम है वो प्रोडक्ट जो है ना, उससे कुछ भी हो सकता, हादसे हो सकते हैं. तो इस वजह से जो है ना कस्टमर को जो है ना बॉटल्स में, कैंस में, बैरल्स में जो है ना ये सेल्स नहीं दे रहे. इससे पहले भी नहीं था. ये अब फिल वक्त जो है ना ये सिचुएशन की वजह से ये हमारे को गाइडलाइंस ये आए हुए है कि मैं कस्टमर को रिक्वेस्ट करूँगी बॉटल्स मत लेकर आइए, सेल्स नहीं करना है बॉटल में. और जिसको ज़रूरत है वही लोग डलाइए. अननेसेसरी जो है ना ये आके टैंक फुल्स कर लेके जो है ना परेशानी हो रही सबके लिए. जिसको रिक्वायर हो रहा है, जिसको ऑफिसेस जाना है, जिसको डेली यूजर्स के लिए जिसको रिक्वायरमेंट रहता, उनके लिए दिक्कत की कोशिश सबब बन सकता. अगर आप लोग अगर ऐसे जो है ना पैनिक होकर अगर टैंक फुल कर लेंगे, जिसको रिक्वायरमेंट रहेगा, जिसको एसेंशियल यूज के लिए जिसको रिक्वायरमेंट रहेगा, तो वो लोग को आपकी वजह से नुकसान होगा. तो हमारी रिक्वेस्ट ये है कि आप लोग पैनिक मत होइए. कस्टमर स्टॉक अवेलेबल है, आप लोग जो है ना सब्र